అందరికీ నమస్కారం. నేను మీ నేహ కొనిల. ఇవాళ అయితే ఉప్మా రెసిపీ అండి. చాలా చోట్ల దీన్ని ఉప్పిండి అంటారు, ఉగ్గాని అట్లా కూడా అంటారు. ఇదైతే రైస్ ఫ్లోర్తో చేస్తున్నాం అనమాట. అదే రైస్ ఉంటుంది కదండి, దాన్ని తిరగల ద్వారా రవ్వలాగా చేసుకుంటారు అనమాట. విలేజ్ సైడ్ అయితే అట్లా లేదు అని అంటే రెడీమేడ్గా కూడా మనకి అవైలబుల్ ఉందండి. లలిత బ్రాండ్ రైస్ రవ్వ అయితే ఈ బాగా ఉంటుందన్నమాట. ఉప్మా చాలా సేమ్ మనం ఎట్లయితే రెడీగా ఇంట్లో చేసుకుంటామో అట్లనే ఉంటుంది. అట్లా లేదా అని అనుకుంటే మనం రైస్ నానబెట్టి కడిగేసిన తర్వాత దాన్ని మిక్సీ పట్టేసి జల్లించేసుకుంటే బియ్యం పిండి అది మనం దేనికైనా యూస్ చేసుకోవచ్చు. ఇంకా రవ్వని మనం ఉప్మాలాగా యూస్ చేసుకోవచ్చు. సేమ్ ఉప్మాకి సంబంధించిన పోపులే, కానీ దీంట్లో కంపల్సరీ అల్లం ఎక్కువ వేసుకోవాలన్నమాట. చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి అల్లం ఎక్కువ వేసుకోవాలి. మీకు ఇష్టమైతే గ్రౌండ్నట్స్ కూడా యాడ్ చేసుకోండి, అవి కూడా చాలా టేస్ట్ని ఇస్తాయి వీటిలో అయితే. సేమ్ అంతే, ఉప్మా పోపులకు సంబంధించి మొత్తం అన్ని గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ, కరివేపాకు, కొత్తిమీర, ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, పచ్చిశనగపప్పు ఇవన్నీ యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ అండ్ జింజర్ ఇవన్నీ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని సేమ్ ఉప్మా ఎట్లయితే చేసుకుంటామో అట్లే. బట్ ఇది 1 గ్లాస్ రవ్వ తీసుకున్నామంటే 2 గ్లాసు వాటర్ పోసుకోవాలన్నమాట. వాటర్ మసిలే వరకు ఉంచేసి అప్పుడు దీన్ని యాడ్ చేసుకోవాలి. అండ్ మంచిగా ఫస్ట్ అయితే మిక్స్ చేసుకొని మూత పెట్టేసేయాలి. మళ్ళీ అడుగంటకుండా దాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకున్నామంటే అది పొడి పొడిలాడుతూ అయితే రెడీ అయిపోతుందండి. ఇప్పుడు నేను మిక్స్ చేసుకొని మంచిగా మూత పెట్టేసి సిమ్లో పెట్టేస్తాను ఒక 5 to 10 minutes. ఇప్పుడు మన ఉప్మా అయితే రెడీ అయిపోయింది చూడండి, పొడి పొడిలాడుతా. అండ్ అందరికీ తెలిసి ఉండొచ్చు, ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా తెలియకపోతే ట్రై చేస్తారని. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.